గుంటూరు నగరంలో అత్యంత రద్దీగా ఉంటూ వేలాది మంది నిత్యం ప్రయాణించేటువంటి పట్నం బజారు ప్రాంతంలో గతంలో అనేక రకాలుగా ఎంక్రోచ్మెంట్స్ ఉండి ట్రాఫిక్ నిరంతరం కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు గమనించి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలనే ధ్యేయంతో అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు గుంటూరు నగరంలోని హిమనీ సెంటర్ వద్ద నుండి దాదాపు ఏట్కూర్ రోడ్ వరకు పూర్తిగా ఎంక్రోచ్మెంట్స్ని తొలగించేటువంటి కార్యక్రమంతో పాటు బీటీ రోడ్లు గాంధీ చౌక్ దగ్గర నుండి కొత్త మాస్ సెలక్షన్స్ వరకు బీటీ రోడ్డు, దాని తర్వాత కొత్త మాస్ సెలక్షన్స్ నుంచి మన ఏట్కూర్ రోడ్డు అంటే సంగడిగుంట క్రాస్ రోడ్ వరకు బీటీ రోడ్ను ఎక్స్టెండ్ చేస్తూ తీసుకోవడం జరిగింది. దాదాపు 25 లక్షల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం, అలాగే ఎంక్రోచ్మెంట్స్ తొలగించి ట్రాఫిక్ సమస్య లేకుండా ఈ ప్రాంత ప్రజలకు కూడా అవసరమైనటువంటి విధంగా వారందరికీ కూడా వెసులుబాటును కల్పించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారందరూ కూడా సహకరించినటువంటి తీరు చాలా హర్షణీయం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాజకీయాల్లో వచ్చినటువంటి వాళ్ళని ఉపయోగించుకొని మేము అడ్డుంటాం, మీరు కాపాడండి అనే ఆలోచన లేకుండా వారికై వారు ముందుకొచ్చి ఈ ప్రాంతం అభివృద్ధి కావాలనే ఆలోచనతో వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఖాళీ చేసి వారు సహకరించినటువంటి తీరుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ వెంటనే నగరపాలక సంస్థ అధికారులు అలాగే గౌరవ కమిషనర్ గారు ఈ రోడ్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇంటికి వాళ్ళకి అద్దె ఇస్తున్నావా? షాపుల వాళ్ళకి అద్దె కడుతున్నావా? షాపుల వాళ్ళకి हलाइए नहीं वो बोल को मैं पूरे ये ख़त्म कर रहा पिक्चर हो इसके अंदर हो इसके अंदर हो ఈ హద్దులో ఉంటే మీకు సేఫ్, లేదంటే మీరు ఇబ్బంది పడతారు. ఈ హద్దులో ఉండే ప్రయత్నం చేయండి, ఎట్టి పరిస్థితుల్లో ఇది దాటకూడదు. మీరు ఆలోచించుకొని नहीं मैं बोलने क्या तो निकाले बाद फिर मेरे कहने आ जाए नहीं समझ में। आप काम करो।